హలో వ్యూవర్స్, మీ భోక్తాయాసానికి స్వాగతం. పండుగలు వచ్చినప్పుడు స్వీట్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం. ఈ స్వీటు చాలా సులువుగా తయారైపోతుంది. ఈ విధంగా లడ్డూలు చేసుకోవచ్చు. దీనికి ముందుగా పొయ్యి వెలిగించి ఒక కప్పుడు పల్లీలని పొడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ పల్లీలని ఆరాక పొట్టు తీసేసి అందులో 4 ఏలక్కాయలు కూడా వేసి ముక్క చెక్కగా దంచి పక్కన పెట్టుకోవాలి. లడ్డు చాలా తక్కువ వస్తువులతో చాలా తొందరగా అయిపోయేది. ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్నాక మళ్ళా పొయ్యి మీద మూకుడు పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు గోధుమ పిండి, ఆ గోధుమ పిండిని వేసి పచ్చివాసన పోయి రంగు మారి చక్కని గోధుమ రంగుకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా రంగు మరి వేయించుకున్నాక పచ్చివాసన పోయాక చాలా మంచి సువాసన వస్తుంది. ఇలాంటి ఈ గోధుమ పిండిని ఒక పాత్రలోకి తీసుకుని అందులోకి 1 కప్పు, నేను ఇది పౌడర్గా ఉన్న బెల్లమే వేసుకున్నాను. అందులోకి 1 కప్పు బెల్లంతో పాటు 1/2 కప్పు చక్కెర కూడా వేసుకున్నాను. చక్కెర వద్దనుకుంటే మొత్తం బెల్లమే వేసుకోవచ్చు. వేసుకున్నాక చేత్తో మెత్తగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి, బెల్లం అవి ఉండలు లేకుండా. ఇలా కలుపుకున్నాక ముందుగా దంచిపెట్టుకున్న పల్లీలు ఈ పిండిలో వేసేసి మరొకసారి మొత్తం అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఏ గరిటతో అయితే మనం ఈ గోధుమ పిండిని తీసుకున్నామో అదే గరిట కొలతతో మరిగిన నెయ్యిని తీసుకుని ఆ నెయ్యిని ఈ గోధుమ పిండి మిశ్రమం మీద పోసి, వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా కొంచెంగా గరిటతో కలుపుకొని వేడి చల్లారింది అనుకున్నాక గోధుమ పిండి, నెయ్యి, బెల్లం, పంచదార అన్నీ పల్లీలు మంచిగా కలిసేటట్టుగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. నాకైతే నేను వేసుకున్న నెయ్యి సరిపోయింది. ఉండగనక అవ్వకపోతే 1-2 చెంచాల నెయ్యి వేసుకుని ఉండలా చుట్టుకోవచ్చు. ఈ విధంగా పాకం పట్టే అవసరం లేకుండా అత్యంత సులువుగా చాలా తక్కువ టైంలో మంచి స్వీట్ రెడీ అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ.